ఈసారి మార్చ్ ప్రారంభంలోనే ఎండలు తీవ్రత పెరిగిందనే చెప్పొచ్చు. జనం వడగాలులతో మిట్ట మధ్యాహ్నం అయితే వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈసారి ఎండలు అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 40 డిగ్రీలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటిపోయి ఇక మే నెల వచ్చిందంటే ఇంకెక్కువ అధికంగా ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్పడం కూడా ఈసారి వర్షాలు కూడా బాగానే ఎక్కువగా కురుస్తాయి. సో వర్షాలు కూడా ఇంకా తొందరగానే వస్తాయి అని కూడా చెప్పడం జరుగుతోంది. అట్లాగే ఈ రోజు రేపు కొంచెం వడగాళ్లు తగ్గడం కావచ్చు, లేదంటే వర్షం కొద్ది ప్రాంతాల్లో వర్షం కావచ్చు ఉంటాయి అన్నటువంటి ఒక కబురు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం ఉపశమనం కలిగించే మాట అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. చూస్తే మండే ఎండలు, ఉక్కబోత, వడగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ హైదరాబాద్ వాతావరణ కేంద్రం కాస్త చల్లటి కబురు చెప్పింది. ఇక రాగల 2 రోజుల్లో ఎండలు తగ్గుతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ మాత్రం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎండ తీవ్రత గట్టిగానే కనిపించింది. 3 జిల్లాలు మినహా అన్ని చోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ కొంచెం అంటే తీపి కబురు అనుకోవచ్చు, ఎందుకంటే చాలా రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్నారు జనం. ఈ రోజు రేపు కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్, హైదరాబాద్ వాతావరణ శాఖ ఒకంత ప్రజలకైతే చల్లటి కవరేజ్ చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండ, వేడిని, ఉక్కపోతతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు మాత్రము అంటే రాగల 2 రోజుల్లో ఎండలు తగ్గుతాయి, ఆకాశం మేఘావృతం అవుతున్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సో ఆదివారం ఆదిలాబాద్ కానివ్వండి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక శనివారం రోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఏదైతే వడగాల్పులు వీచేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో అంటే ఈ రోజు రేపు ఎల్లుండి అంటే 3 రోజుల పాటు మాత్రం ఎండల తీవ్రత గత వారం 10 రోజుల నుంచి ఉన్నటువంటి స్థాయి కంటే కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బట్ ఈ రోజు మాత్రము ఇటు హైదరాబాద్ తో పాటు కొంత 9 జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీచేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.